నిన్ను నువ్వు మోసం చేసుకొని బతుకుతుంది చాలు. థింకింగ్ పాజిటివ్ ఇస్ ఎ స్కామ్. అవును, నువ్వు కళ్ళు మూసుకొని సక్సెస్ని ఊహించుకున్నప్పుడు నీ బ్రెయిన్ నువ్వు సక్సెస్ అయ్యావు అని చెప్పి నిన్ను లేజీగా మారుస్తుంది. మీరందరూ ఒక మత్తులో ఉన్నారు. ఆ డ్రగ్ పేరే పాజిటివ్ థింకింగ్. యూట్యూబ్ గురువులు, సొసైటీ, బుక్స్ మీ అందరికీ ఒక అబద్ధం చెప్తున్నారు. థింక్ పాజిటివ్, బీ హ్యాపీ, విజువలైజ్ సక్సెస్ అని. బట్ వినుమావా, పాజిటివ్ థింకింగ్ అనేది హ్యూమన్ హిస్టరీలోనే ఒక పెద్ద స్కామ్. ఇది నేను సక్సెస్కి దగ్గరగా తీసుకెళ్ళడం లేదు, ఫెయిల్యూర్లో కంఫర్ట్గా కూర్చోబెడుతుంది. నేను స్కామ్ అని ఊరికే అనలేదు, దీని వెనకాల న్యూరో సైన్స్ ఉంది. వినండి. మీరందరూ లా ఆఫ్ అట్రాక్షన్ అని విని ఉంటారు. అంటే నేను ఊహలో ఫెరారీని ఊహించుకుంటే ఈ యూనివర్స్ నాకు ఫెరారీ ఇస్తుంది. బుల్షిట్. అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలుసా? నేను ఊహించుకున్నప్పుడు నేను గెలిచేశాను, నేను సక్సెస్ అయిపోయాను, నాకు కార్ వచ్చేసింది అని అనుకుంటే నీ బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో మన బ్రెయిన్కి రియాలిటీకి ఇమాజినేషన్కి తేడా తెలియదు. బ్రెయిన్ ఏమనుకుంటుంది, మనం గోల్ రీచ్ అయిపోయాం, మనం గెలిచేసామని ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు బాడీకి ఒక సిగ్నల్ పంపిస్తుంది, మావా మనం గెలిచేసాం, జస్ట్ రిలాక్స్, ఇంకా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అని. అందుకే పెద్ద పెద్ద పగటికళ్ళు కనే వాళ్ళందరూ బెడ్ మీదే మిగిలిపోతారు. వాళ్ళు మెంటల్లోగా గెలుస్తారు, బట్ రియాలిటీలో ఓడిపోయారు. ఇప్పుడు నన్ను ఒకటి అడగొచ్చు, బ్రో అయితే మేనిఫెస్టేషన్ తప్ప అని. నేను మేనిఫెస్టేషన్ తప్పు అనట్లేదు, ఎంటీ మేనిఫెస్టేషన్ ఈజ్ ఏ స్కామ్ అని అంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. మేనిఫెస్టేషన్ అంటే మ్యాప్లో నువ్వు ముంబైని చూస్తూ ముంబై చాలా బాగుంటుంది, ముంబైలో బీచెస్ ఉంటాయి అని ఊహించుకోవడం. అంటే నువ్వు మ్యాప్ని చూస్తూ ముంబైని ఊహించుకుంటే ముంబై వస్తుందా? రాదు. ప్రాజెక్ట్ డి అంటే మ్యాప్ని పక్కన పెట్టి కార్ స్టార్ట్ చేసి గేర్ మార్చి యాక్సిలరేటర్ తొక్కటం. అందరూ మ్యాప్ చూసుకుంటూ కూర్చుంటే ఎవడు డ్రైవ్ చేస్తాడు? నేను మ్యాప్ని చూడను, రోడ్డుని చూస్తా. మనం ఆ మ్యాప్ని మడత పెట్టి సీటు డిక్కీలో పెట్టేసి రోడ్డు ఎలా చూడాలో నేర్చుకుందాం. దానికి 4 సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్ నెంబర్ 1, ఆబ్జెక్ట్ గేమిఫికేషన్. సైకాలజీలో పౌలవ్ డాగ్స్ అని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. అంటే ఒక డాగ్కి గంట కొట్టిన ప్రతిసారి ఫుడ్ పెట్టేవాళ్ళు. కొన్ని రోజులకి గంట కొడితే చాలు, ఫుడ్ పెట్టకపోయినా ఆ డాగ్కి నోరు ఊరేది. దీన్నే కండిషనింగ్ అంటారు. మనం మన బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. ఎప్పుడైతే ఈ గ్లాసెస్ వేసుకుంటానో నా బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్ళాలి, ఊహించుకునే టైం అయిపోయింది, పని చేయని. ఒక సోల్జర్ యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకు మూడు లేదని చెప్పి పక్కన కూర్చుంటాడా? ఆర్మర్ వేసుకొని గన్ను పట్టుకున్నాడంటే వెళ్ళాడా, కాల్చాడా, వచ్చాడా, అంతే. నువ్వు గ్లాసెస్ కానీ, వాచ్ కానీ, లేదా ఒక షూ కానీ, ఏదో ఒకటి నువ్వు ఒక ట్రిగ్గర్ పాయింట్ పెట్టుకో. నీకు ఒక ఫిజికల్ ట్రిగ్గర్ కావాలి. ఆ ట్రిగ్గర్ నువ్వు వేసుకున్నప్పుడు నో ఎమోషన్స్, ఓన్లీ వర్క్. ఫైండ్ యువర్ ట్రిగ్గర్ అండ్ వేర్ ఇట్. అంతే. నువ్వు ఒక మనిషి కాదు, ఒక మిషన్లా మారాలి ఆ టైంలో. సిస్టమ్ నెంబర్ 2, ద 15 minutes లైఫ్. చాలామంది అంటారు, అన్న స్టార్ట్ చేయడానికే బద్ధకంగా ఉంది అని. అక్కడే నీ పాజిటివ్ థింకింగ్ నిన్ను ముంచేస్తుంది. నాకు ఈరోజు పాజిటివ్గా అనిపించడం లేదు, నేను ఈరోజు చేయను, రేపు చేస్తాను, పోస్ట్ పోన్ చేస్తావు. లిజన్ కేర్ఫుల్లీ. మోటివేషన్ డస్ నాట్ క్రియేట్స్ యాక్షన్, యాక్షన్ క్రియేట్స్ మోటివేషన్. కార్ అయిపోతే ఏం చేస్తాం? ఫస్ట్ ఒక పుష్ ఇస్తాం, 10 minutes వెళ్ళిన తర్వాత ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అలానే మన బ్రెయిన్ కూడా అంతే. ఫస్ట్ 5 minutes మాత్రమే కష్టంగా ఉంటుంది, నరకంగా ఉంటుంది. ఆ టైంలో మనం ఈ 15 minutes లైన్ని వాడాలి. ఎస్, నీ బ్రెయిన్కి చెప్తాం, మనం ఈ పని మొత్తం పూర్తి చేయొద్దు, జస్ట్ ఒక 15 minutes టైమర్ పెట్టుకొని కూర్చుందాం, తర్వాత ఆపేద్దామని. నీ బ్రెయిన్ కూడా సరే 15 minutes కదా అని చెప్పి ఓకే అంటుంది. నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఫిజిక్స్లో మొమెంటం టేక్ ఓవర్ చేసుకుంటుంది, పని పూర్తయిందాక ఆగవు. సిస్టమ్ నెంబర్ 3, పెయిన్ ఈజ్ ఎక్స్పీ. పాజిటివ్ థింకర్స్ మెయిన్ గోల్ ఏంటి? అవాయిడ్ పెయిన్. నేను హ్యాపీగా ఉండాలి, నాకు స్ట్రెస్ ఉండకూడదు. కానీ రియాలిటీ వేరు. నువ్వు మజిల్ని జిమ్లో టేర్ చేసినప్పుడే నీకు కొత్త మజిల్ గ్రో అవుతుంది. నువ్వు ఒక బుక్ చదువుతున్నప్పుడు హెడేక్ వస్తేనే నీకు నాలెడ్జ్ ఎక్కుతుంది. అలానే మనకు కూడా ఒక కొత్త సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. రూల్, పెయిన్ ఈజ్ ఎక్స్పీ. వీడియో గేమ్లో లెవెల్ పెరగాలి అంటే పెద్ద మాస్టర్ రావాలి, కష్టం పెరగాలి. అలానే రియల్ లైఫ్లో కూడా నీకు కష్టాలు వస్తున్నాయంటే అర్థం యూనివర్స్ నీకు ఎక్స్పీ పాయింట్స్ ఇస్తుంది అని. నాకు చిరాకు వచ్చినప్పుడు నేను నవ్వుతా, ఎందుకంటే ఆ చిరాకు నన్ను లెవలప్ చేస్తుంది. కంఫర్ట్ జోన్ ఈజ్ ఫర్ లూజర్స్, పెయిన్ జోన్ ఈజ్ ఫర్ ప్లేయర్స్. లాస్ట్గా సిస్టమ్ నెంబర్ 4, ద ఐడెంటిటీ షిఫ్ట్. లైఫ్లో 2 రకాల జనాలు ఉంటారు. ఒకటి ఎన్పిసి, నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్స్. వీళ్ళు ఏంటంటే పాజిటివ్గా థింక్ చేసుకుంటూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. దేవుడా నాకు మంచి జరగాలి, ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవ్వాలని చెప్పి ఊహించుకుంటూ ఉండిపోతారు. 2, ది ప్లేయర్. వీళ్ళకి మూడ్ ఉండదు, మిషన్ ఉంటుంది, హోప్ ఉండదు, స్ట్రాటజీ ఉంటుంది. ప్రాజెక్ట్ డీలో మనం ఎన్పిసిలు కాదు, మనం ప్లేయర్స్.
సో ఈరోజు అద్దంలో చూసుకొని ఐ హోప్ ఐ విన్ అని చెప్పకు, ఐఎమ్ ప్లేయింగ్ టు విన్ అని చెప్పు. పాజిటివ్ థింకింగ్ తీసి డస్ట్బిన్లో వేయి, ట్రిగ్గర్ని పెట్టుకో, టైమర్ని స్టార్ట్ చేయి, పెయిన్ని వాడు, ప్లేయర్గా మారు. లైఫ్ అనేది మూవీ కాదు, లైఫ్ అనేది గేమ్. నేను గెలుస్తాను. దిస్ ఈస్ ప్రాజెక్ట్ టీ. గేమ్ ఆన్.